చెన్నూరు పట్టణంలో అదేవిధంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ వాడల్లో బూతుల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చెన్నూరు పట్టణంలో కానీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కానీ మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ ఉన్నారు ఒకవైపు. రెండవ వైపు మంత్రి వివేక్ గారి కారులో నిన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షల రూపాయలు, అదేవిధంగా 9 రాయల్ స్టార్ కాటన్ బాటిళ్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నిన్న పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సెకండ్ వార్డు దగ్గర పెద్దింటి శ్రీనివాస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపుతున్నటువంటి వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగకుండా చాలా దుర్మార్గంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు పట్టణంలో పోలీసులు కానీ అదేవిధంగా మీరు చూడండి, పెద్దింటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రెండవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. అదేవిధంగా ఇవాళ చెన్నూరు పట్టణంలో కానీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కానీ ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డగోలుగా పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభ్యర్థులు